హాయ్ కమాండోస్. ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే డౌట్స్ అనమాట. ఇన్ని వీడియోస్ పెట్టాం గదా! వీటన్నిటిలో కొన్ని కామెంట్స్‌లో డౌట్స్ అని చాలామంది డౌట్స్ రైజ్ చేశారు. ఇప్పుడు ఆ డౌట్స్‌కన్నీ కొంచెం క్లారిఫై ఇస్తాను. ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ వచ్చి ట్రైనింగ్ ఎన్ని మంత్స్ అని అడిగారు. ట్రైనింగ్ వచ్చి 9 మంత్స్ ఉంటుంది. ఇందులో 2 సెమిస్టర్స్ ఉంటాయి మనకి. 2 సెమిస్టర్స్ ఎగ్జామ్. సెమిస్టర్ 1, సెమిస్టర్ 2. ఓకే. నెక్స్ట్ ట్రైనింగ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయి అని అడిగారు. ట్రైనింగ్ సెంటర్స్ వచ్చి మన తిరుపతి కళ్యాణ్ డ్యామ్‌లో ఉంది. నెక్స్ట్ విజయనగరంలో ఉంది. విజయనగరంలో ట్రైనింగ్ కాలేజ్ ఉంది. బెటాలియన్ ట్రైనింగ్ సెంటర్ గూడా ఉంది. నెక్స్ట్ కర్నూల్‌లో ఉంది. ఒంగోలులో ఉంది. చిత్తూరులో ఉంది. ఇక్కడొచ్చి అన్ని ట్రైనింగ్ సెంటర్స్‌కి కొంతమందిని అలాట్ చేస్తారనమాట. ఒకే ట్రైనింగ్ సెంటర్ ఉండదు అందరికి. కొంతమందికి ఒక సివిల్ వాళ్ళకి సెపరేట్ ట్రైనింగ్ సెంటర్స్, ఏపీఎస్‌పీ వాళ్ళకి సెపరేట్ ట్రైనింగ్ సెంటర్స్ అండ్ లేడీస్‌కి సెపరేట్ ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయి. అండ్ ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. మనం ట్రైనింగ్‌కెళ్ళే ముందు అంటే డే 1 ట్రైనింగ్ స్టార్ట్ చేసే ముందు స్క్వాడ్ డివైడ్ చేస్తారనమాట. అంటే హైట్ వైస్ నిలబెట్టి ఒక్కొక్క స్క్వాడ్‌కి 21 మెంబర్స్ గానీ, 24 మెంబర్స్ గానీ అట్లా డివైడ్ చేస్తారు. ఆ స్క్వాడ్‌లో ఏందంటే అన్ని డిస్ట్రిక్ట్స్ వాళ్ళు ఉంటారనమాట. ఇప్పుడు మనది కర్నూల్ అనుకోండి. ఒక స్క్వాడ్‌లో కర్నూల్ వాళ్ళే ఉండరు. కర్నూలు, అనంతపురం, చిత్తూరు, శ్రీకాకుళం అట్లా అందరూ కలిసుంటారనమాట. ప్రతి స్క్వాడ్‌లో అందరూ ఉంటారు. ఏ ఏ డిస్ట్రిక్ట్‌లో అయితే ఎక్కువ స్ట్రెంత్ ఉందో వాళ్ళు ఒక స్క్వాడ్‌కి ఇద్దరు, ముగ్గురు పడొచ్చు. నెక్స్ట్ ట్రైనింగ్‌లో సాలరీ ఇస్తారా అని అడిగారు. సాలరీ ఉండదు. స్టైపెండ్ ఉంటది. ఆ స్టైపెండ్ గూడా మనకి ఆల్మోస్ట్ మెస్ బిల్ వాటికి వీటికి కట్ అయిపోయి మనకి ఆల్మోస్ట్ తక్కువే మిగులుతుంది. 500 బిలో గాని, 500 ఆ రేంజ్‌లోనే మిగులుతుంది. సాలరీ అయితే రాదు. సాలరీ గురించి, స్టైపెండ్ ఎక్స్‌పెన్సెస్ గురించి సెపరేట్‌గా మళ్ళీ మాట్లాడుకుందాం. ట్రైనింగ్ మధ్యలో హాలిడేస్ ఇస్తారా అని అడిగారు. హాలిడేస్ అయితే ఉంటాయి. మెయిన్ ఫెస్టివల్స్ ఉంటాయి గదా! సంక్రాంతి అలా పెద్ద ఫెస్టివల్స్‌కి నాకు తెలిసి 9 మంత్స్ ట్రైనింగ్‌లో ఒక 2, 3 టైమ్స్ హాలిడేస్ ఇస్తారు. మళ్ళీ సెమిస్టర్ అయిపోయిన తర్వాత అయితే హాలిడేస్ ఇస్తారనమాట. నెక్స్ట్ ట్రైనింగ్ మధ్యలో మనకేదైనా ఎగ్జామ్ ఉంటే పంపిస్తారా అని అడిగారు. ఓకే. పంపిస్తారండి. ట్రైనింగ్ మధ్యలో ఏదైనా ఎగ్జామ్ ఉంటే మీరు ఆ హాల్ టికెట్ చూపిచ్చి పర్మిషన్ లెటర్ రాసిస్తే మీకు ఎగ్జామ్ రాయడానికి అలో చేస్తారు. నెక్స్ట్ చాలామంది నాకు మొబైల్ నంబర్ మిస్ అయిపోయింది. ఇప్పుడు జాబ్ వస్తే నన్నెలా కాంటాక్ట్ అవుతారు అని అడిగారు. ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి పిలుస్తారు గదా! అది ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు డేట్. లేదంటే మనకి ఎవరికో ఒకరికి జాబ్ వస్తుంది గదా! మన డిస్ట్రిక్ట్‌లో వాళ్ళ ద్వారా ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. మిమ్మల్ని ఏదో విధంగా అయితే బోర్డ్ వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. లేదా ప్రెస్ నోట్ ద్వారా ఖచ్చితంగా కాంటాక్ట్ అవుతారు. అప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కెళ్తారు గదా! అక్కడ మొబైల్ నంబర్ మిస్ అయిందని చేంజ్ చేయమని వాళ్ళకి చెప్పండి. చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎస్‌బీఐ ఎంక్వైరీ అప్పుడు ఇంట్లోనే ఉండాలా అని అడిగారు. ఎస్‌బీఐ ఎంక్వైరీకొచ్చేటప్పుడు వాళ్ళు ముందుగానే మనకి ఫోన్ చేస్తారనమాట. ఫోన్ చేసినప్పుడు పలానా దగ్గరున్నాం అని మనం చెప్తాము. అప్పుడు వాళ్ళు మనకొక డేట్ చెప్తారు. ఈరోజు మనం వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవాలి సార్ మేము ఈరోజు ఇక్కడుంటాము. మా ఇంటికి ఈరోజు వస్తారా అని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ జేస్తారు. ఇంకొకరు అడిగారు. కేసుంది క్లియర్ అయిపోయింది. ఏమైనా ప్రాబ్లమ్ అవుతుందా అని. మనం వెరిఫికేషన్ అప్పుడు దాని డీటెయిల్స్ అంతా కంప్లీట్‌గా రాస్తాము. అది వాళ్ళు చెక్ చేసుకుంటారు. క్లియర్ అయిపోతే ఏం ప్రాబ్లమ్ ఉండదు. మన స్కూల్‌కి వెరిఫికేషన్ ఎళ్తారన్నారు గదా! ఎస్‌బీ వాళ్ళు. ఇప్పుడు మా స్కూల్ క్లోజ్ చేశారు అని ఒకరడిగారు. పర్లేదు క్లోజ్ చేసినా ఏం ప్రాబ్లమ్ లేదు. అండ్ సర్టిఫికేట్స్ ఏమేమి తీసుకోవాలి అని అడిగారు ఒకరు. సర్టిఫికేట్స్ వచ్చి మనం ఈవెంట్స్‌కెళ్ళాం కదా! ఏమేమి సర్టిఫికేట్ తీసుకున్నామో అవి తీసుకెళ్తే సరిపోతుంది. ఒకరు కొత్తవి తీసుకెళ్ళాలా? ఓల్డ్‌వి సరిపోతుందా అన్నారు. ఈవెంట్స్ తీసుకెళ్లారు కదా! అదే సరిపోతుంది. ఇన్‌కేస్ కొత్తది కావాలన్నా చేసుకోవచ్చు. నాకు తెలిసి ఓల్డే సరిపోతుంది. నెక్స్ట్ ట్రైనింగ్‌కి వెళ్ళేటప్పుడు ఒక సజెషన్ ఏందంటే గోల్డ్ ఆర్నమెంట్స్, రింగ్స్ గాని, చైన్స్ గాని ఏవి వేసుకెళ్ళకండి. ఎందుకంటే మనకి ట్రైనింగ్‌లో ఎక్కడ ఎక్కడ పోతాయని చెప్పలేం. అంటే మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే గ్రౌండ్ చేస్తా ఉంటాం కదా! అక్కడ ఇక్కడ తిరుగుతా ఉంటాం. సో, గోల్డ్ ఆర్నమెంట్స్ క్యారీ చేయకపోవడం మంచిది. ఇప్పుడొచ్చి మెడికల్, మెడికల్‌కి సంబంధించిన డౌట్స్ చూద్దాము. మళ్ళీ చెప్తున్నా మెడికల్ గురించి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. నేను కొన్ని చెప్తాను. నేను ఏవేవైతే చెప్పలేదో వాటి గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అందరిని క్వాలిఫై చేస్తారు. మళ్ళీ చెప్తున్నాను. మీరు అడిగారు కాబట్టి వీటికి రిప్లై ఇస్తున్నాను గానీ, మెడికల్‌కి సంబంధించిందయితే మీరు డౌట్ పడాల్సిన అవసరం అయితే లేదు.
ఖచ్చితంగా అందరిని క్వాలిఫై చేయడానికే చూస్తారు. టెన్షన్ పడకండి. ఒకరు నాకు 0.5 నుంచి 1 మధ్యలో సైట్ ఉంది. ఏమైనా అవుతుందా? రిజెక్ట్ చేస్తారా అని. ఖచ్చితంగా రిజెక్ట్ అయితే చేయరు. ఒకరు నా చేతి మీద చిన్న టాటూ ఉంది. 1 ఇంచ్ టాటూ ఉంది. వాళ్ళ అమ్మ పేరు యేసుకున్నారంట అని జెప్పారు. ఏం గాదు. ఇంకొక సజెషన్ ఏంటంటే, మనం హ్యాండ్స్ విజిబుల్‌గా ఉంటాయి గదా! మన హ్యాండ్స్ దగ్గర టాటూస్ లేకపోతే మనకి ప్లస్ పాయింటే. బాడీ మీద ఉంటే మనకంత పట్టించుకోరు. హ్యాండ్స్ మీద టాటూస్ లేకుండా చూసుకోండి. ఎందుకంటే మనం యూనిఫార్మ్ యేసుకుంటాం గదా! హ్యాండ్స్ మీద ఉంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మాక్సిమం అలౌ జేస్తారు. సో, టాటూ లేకుండా చూసుకోండి. ఇంకొకరు అడిగారు, హ్యాండ్ లైట్ బెండ్ ఉందన్నారు. సో, నో ప్రాబ్లమ్. డోంట్ వరీ. ఫ్యాట్ బబుల్స్ ఉన్నాయన్నారు. ఓకే. ఏం గాదు. ఒకరు నాకు టీత్ 2 లేవు అన్నారు. దాన్ని గూడా పెద్దగా పట్టించుకోరు. మెయిన్ సజెషన్ ఏందంటే, మీరు మెడికల్‌కెళ్తారు గదా! అక్కడ అందరం స్టూడెంట్స్, అందరం క్యాండిడేట్స్ అంతా కలుస్తాం గదా! అప్పుడు నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది, నాకు ఆ ప్రాబ్లమ్ ఉంది అని ఎవరితో డిస్కస్ చేసుకోవద్దండి. ఎవరితోనా డిస్కస్ చేశారంటే, అది అలా మొత్తం రీచ్ అయిపోతుంది. సో, ఎవరికి ఏ ప్రాబ్లమ్ ఉన్నా మనసులో పెట్టుకోండి. మెడికల్ ఈజీగా ఫిట్ అవుతారు. మీరు అందరితో డిస్కస్ చేయడం వల్ల అది కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది. సో, ఎవరితో ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేయొద్దు. ఇవన్నమాట మీరు అడిగిన డౌట్స్. ఇంకేం డౌట్స్ పెట్టుకోవద్దండి. మీరు మెరిట్ లిస్ట్‌లో మీ నేమ్ ఉంటే మీకు ఆల్‌మోస్ట్ జాబ్ వచ్చేసినట్టే. దాని గురించి పట్టించుకోకండి. కూల్‌గా ఉండండి. అండ్ ప్రెగ్నెంట్ లేడీస్‌కి కూడా కొంచెం అడిగారు. నేను అది కొంచెం డీటెయిల్‌గా కనుక్కొని చెప్తాను. సో, ఇంకేమన్నా ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను రిప్లై ఇస్తాను. థాంక్ యూ.